నమస్తే అండి. ఇప్పుడు మనం రాజధానిలో అమరావతిలో రెసిడెన్షియల్ ప్లాట్, కమర్షియల్ ప్లాట్ కొనుక్కునే వాళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అడుగుతూ ఉన్నారండి. ఇక్కడ దీనికి నేను చెప్పగలిగిన అవకాశం ఏంటంటే మనకి ఇండస్ట్రియల్, ఓపెన్ స్పేస్, ఇన్స్టిట్యూషన్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజర్వ్ అని చెప్పి ఒక 4 స్పేసెస్ అనేది గవర్నమెంట్ రిజర్వ్ చేసుకొని పెట్టుకుందండి. దీనికి అనుగుణంగా మనకి రెసిడెన్షియల్లో R3 మీడియం టు హై డెన్సిటీ జోను, కమర్షియల్లో C2 జనరల్ కమర్షియల్ జోన్, ఈ రెండు మాత్రమే మనకి కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో మనం కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే కమర్షియల్ యాక్టివిటీ జరిగేదానికి దగ్గరగా ఉండాలనుకుంటేనేమన్నా అంటే ఈ C3, C4, C5, C6 ఇవి అయితే ఎక్కడైతే వచ్చున్నాయో వాటికి దగ్గరలో కనుక కమర్షియల్ ప్లాట్ కనుక చూసుకుంటే మనకి ఎక్కువగా అప్రిసియేషన్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. కొంతమంది ఇండస్ట్రియల్ జోన్లో ఉండాలనుకునే ఏరియాలో ఉండాలనుకునే వాళ్ళకి ఏంటంటే బిజినెస్ పార్క్ జోన్స్, I2 అంటే లాజిస్టిక్ హబ్స్, I3 అంటే నాన్ పొలిటిక్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా మనకి GIS అమరావతి మ్యాప్లో ఇంక్లూడ్ అయ్యి కనబడతా ఉండేది. అంటే మనం తీసుకోవాల్సిన ప్లాట్ ఏంటి, ఆ ప్లాట్కి దగ్గరలో ఏమి ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉందో, దేనికి సంబంధించిన ల్యాండ్ ఎలకేషన్ జరిగేదానికి అనేది అవకాశం అనేది చూసుకొని ఆ ప్రకారంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటే కొంచెం అప్రిసియేషన్ ఏదైతే ఇప్పుడు మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే రేపు ఫ్యూచర్లో కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన తర్వాత దాని అప్రిసియేషన్ వాల్యూ అనేది మారిపోతుందండి. రేపు ఇప్పుడు మనకి కనపడే మ్యాప్ మొత్తం కూడా ఏంటంటే ఇండివిజువల్గా డివైడ్ అయిపోయి ఈ ఏరియాలో అక్కడ ఎక్కడ స్పేస్ ఉంది అనే దాని మీద బేస్ చేసుకుని, అంటే ఇట్ మీన్స్ మనకి ఎక్కువ యాక్టివిటీ ఎక్కువగా జరిగే దాని దగ్గర మనకి జనరల్గా అప్రిసియేషన్ అనేది వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం తీసుకునే ప్లాట్కి ఎంత దగ్గరలో మనకి ఓపెన్ స్పేస్ కానివ్వండి, ఇండస్ట్రియల్కి సంబంధించిన యాక్టివిటీ కానివ్వండి, కమర్షియల్కి సంబంధించిన యాక్టివిటీ కానీ ప్లేస్ ఎక్కువగా ఎక్కడ ఉందని చూసి డిసైడ్ చేసుకోవడం వల్ల మనం తీసుకునే ప్లాట్ యొక్క వాల్యూ అప్రిసియేషన్ అనేది పెరిగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి. థ్యాంక్ యూ.